లవర్ని ఇందాక వేరే వాడితో పార్క్ లో చూసాను రా. అర్జెంట్గా నువ్వు ఫోన్ పెట్టేరా. అరే అది కాదురా మామ. పెట్టేయన్నానా? ఈ ఫ్రెండ్స్ అందరూ ఇంతే, అందమైన అమ్మాయి పడిందని ఓర్వలేక విడగొడదామని చూస్తారు. చెత్త నా కొడుకులు. ఎంత ఒక కిలో సరిపోతుంది ఇద్దరికి? ఈ మధ్య బ్యాచులర్ల కాకలు ఎక్కువైతున్నది. కేజీ స్కిన్లెస్. అలాగే మేడం. చూస్తే లోపల పానమే లేదు, ఇది కిలో చికెన్ తింటుందా? మీరు భవిష్ కదా, చైత్ర మంచిది కాదు. తనకి వేరే వాళ్ళతో చాలా ఎఫైర్స్ ఉన్నాయి. అలా చాలా మందిని లవ్ పేరుతో మోసం చేసి అందరి దగ్గర డబ్బులు గుంజే రకం. దయచేసి ఆమె మాయలో పడి మీ లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దు ప్లీజ్. అదేంటి 10 నిమిషాలు ముందే వచ్చేసా? ఈ 10 నిమిషాలు వేరొనికి అపాయింట్మెంట్ ఇచ్చినావా ఏంది? గట్ల టెన్షన్ పడుతున్నావు ఏంటి? నేను ప్రాజెక్ట్ వర్క్ పని మీద 5 days రాజమండ్రి వెళ్తున్నా. నా గురించి నీకెవరేం చెప్పారో నాకు తెలియదు, కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఫ్రెండ్ నమ్మాలా, పిల్లని నమ్మాలా? ఏం చూస్తున్నావు అప్పటి నుంచి? రీల్స్ మామా. నీ అక్క రీల్స్ జీవితంలో ఒక భాగం అయిపోయినాయి. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు రీల్స్ 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 రీల్స్. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చినప్పటి సంది ప్రతి ఓడు రీల్స్ చేయడమే. చూసేటోళ్ళేమో తక్కువయ్యారు, చేసేటోళ్ళేమో ఎక్కువయ్యారు. అవును. అసలు ఈ యూట్యూబ్ ఓడు ఈ రీల్స్ చేసేటోళ్ళకు సంవత్సరానికి ఒక 20,000 మెయింటెనెన్స్ ఫీజు అని పెట్టాలా? అప్పుడు ఈ చెత్తంత దూరం అయితే. చేసేటోళ్ళకి కాదురా, చూసేటోళ్ళకి కూడా ఫీజు పెడితే అప్పుడు ఎవడి పని అది చక్కగా చేస్తాడు. కరెక్ట్. అసలు వీళ్ళంతా చేయబట్టి ఒక మంచి కథ రాసుకొని డైరెక్షన్ చేసి యాక్టింగ్ చేసి డబ్బింగ్ చెప్పి ఎడిటింగ్ చేసి అవకాశాల కోసం ఎదురు చూసే వాళ్ళకంటే ముందు ఇలా రీల్సే ముందు వెళ్ళిపోతున్నాయి. రావాల్సిన వాడేమో రావట్లేదు, ప్రతి చెత్తంతా ముందరికి వెళ్ళిపోతున్నది. అసలు వాళ్ళ వీడియోల కంటే వీళ్ళ వీడియోసే ముందు ఫేమస్ అయిపోతున్నాయి. కరెక్ట్. అరే మామ, ఇది చూడు ఎలాంటి ఫోటో పెట్టిందో. బట్టలే లేవు కదరా ఆడ, ఆ కొంచెం కూడా తీసేస్తే కదా. అవును మామ, ఇప్పుడు ఇప్పుకొని తిరగటమే ట్రెండ్ అయిపోయింది. ఏమో ఇసుంటోళ్ళు చేయబట్టి ఈ బూతుగ్రామ్ ఓపెన్ చేయాలంటేనే భయం వేస్తున్నారా బాబు. కరెక్టేరా, అసలు వీళ్ళకి సిగ్గుసారం లేవంటావా? ఏమో ఏడికి పోతుందో ఈ కలియుగం. తర్వాత అసలు ఈ బట్టలంటే ఏందని అడుగుతారేమో సోషల్ మీడియాలో భయం వేస్తుంది. అసలు ఎవతి పోయిందో, ఎందుకు పోయిందో, ఎవరితోని పోయిందో, మరి ఇంత బరిదిగించారంటరా బాబు కొంతమంది అమ్మాయిలు. అసలు ఇది ఎవడు ఎందుకు తీశాడో ఏంటో. ఓ ఇంటర్వ్యూ బాయ్ పోయిందా ఈసారి కూడా? అరే ఏం దోస్తున్నారా మీరు? మంచి మాటలు రావారా మీ నోట్లకెళ్ళి? ఓ వచ్చిందా, సరే నడు మరి దావత్. అరే సిగ్గుండాలరా, పోతే సంతోషపడ్డారు, ఇప్పుడు వచ్చిందని దావత్ అడుగుతున్నారా? దోస్తులంరా మేము. ఇంటర్వ్యూ వచ్చినా సంతోషపడతాం, పోయినా సంతోషపడతాం. మొత్తానికి నీ బాధలు కూడా సంతోషాన్ని ఎత్తుకుంటాం. అసంటోళ్ళనే దోస్తులు అంటారు. అబ్బో వినేశాలు. హాయ్ మామా. ఏమిరా ఇంత హైట్ పెరిగినవి ఈ మధ్య? ఏజ్ ఎంతరా నీది? 21. మస్తు టైం ఉన్నదిరా నీకు, ఇంకా లైఫ్ని దున్నేయచ్చు, నువ్వు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు లైఫ్లో. చేస్తా. దున్నేయటం అంటే పొలాలు దున్నేయటమా? ఆ దున్నడం కాదురా, ఆడ లెక్క వేరే ఉంది. ఆటగాడే. ఆటగాడే కానీ బ్యాటే సరిగ్గా లేదు. అరే ఇదకెట్లా మ్యాటరు? అరే మా, నీకో విషయం చెప్పాలరా. ఏందో చెప్పు. చెప్తా గానీ ఏమనుకోకు మళ్ళా. ఏ అనలేమున్నదిరా బాయ్ చెప్పు. వారం కింద చైత్రని ఎవడో బండి మీద ఎక్కించుకొని తీసుకెళ్తుండ్రా. మొన్న కూడా ఎవరితోనూ చూశానురా. వదిలేరా, వాళ్ళ బ్రదర్ అయి ఉంటాడేమో. నేను అలానే అనుకున్నాను రా. వాళ్ళ వ్యవహారమంతా వేరే లెవెల్లో ఉంది. వాళ్ళు బ్రదర్ సిస్టర్లా లేరు. అవునా?
అవునరా, నీకు మొన్ననే చెప్దాం అనుకున్నా కానీ నువ్వు ఎక్కడ ఫీల్ అవుతావు అని చెప్పలే. కావాలంటే వీడియో తీసాను చూడు, చూడరా. అరే ఏంట్రా అరే, వీడియో? ఎంత పని ఆయరా. అబ్బా, అలా పాడైపోయిన బండిని రోడ్డు మీదకి తెచ్చి అది స్టార్ట్ అవ్వక ఇబ్బంది పడుతున్నట్టు నటించి హెల్ప్ చేసిన వాళ్ళని లవ్లోకి దింపి డబ్బులు దొబ్బేసి వాడుకొని ఎంజాయ్ చేసే రకమంట. నాకు తెలిసిన వాళ్ళు చెప్తే నమ్మలేదు, కానీ నా కళ్ళతో చూశాక నమ్మక తప్పలేదు. సారీరా మామ, తప్పై ఉంటే. నేను మెట్రో పార్క్ దగ్గర నీకోసం వెయిట్ చేస్తున్నా, వస్తావా ప్లీజ్? రే ఆశిష్, నడరా పోదాం. ఓకేరా, నడు పోదాం. పాపం రా మనోడు, దాని చేతిలో బలైపోయేలా ఉన్నాడు. నిజమేరా, నాకు అదే అనిపిస్తుంది. ఏమైతుందో చూద్దాం. ఏమవుతుందో ఏమో పాపం, చూద్దాం. అయిపోయిందా నీ రాజమండ్రి ప్రాజెక్టు వరకు? హా, అయిపోయింది. ఎన్ని బ్రిడ్జిలు కొల్లగొట్టినావు? ఏంటి? అదేనమ్మా, ఎంతమంది జీవితాల్ని కొల్లగొట్టినావని అంటున్నా. ఏం మాట్లాడుతున్నావు? అరే ఆ ఫోన్ ఇటీరా. ఇగో మామ. ఇదేనా నీ ప్రాజెక్టు వరకు? మొత్తానికి 2 స్టేట్లు కవర్ చేసినావులే. ఈసారి నార్త్ ట్రై చేయనుంటివి. ఆడ బిజినెస్ మస్తు ఉంటుంది, ఫుల్ క్యాష్ పార్టీలు ఉంటారు. ఇక మన భాషలో చెప్పాలంటే ఫుల్ గుడ్డ బలిసిన వాళ్ళు ఉంటారు. నేనేం కావాలని చేయలేదు, నా పరిస్థితులు అలా ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితులు మంచిగా లేవని ఉన్న బట్టలైతే ఇడిచేసి తిరిగాం కదా చైత్ర. మనమైతే కాపాడుకుంటాం కదా, మనుషులమే కదా మనము. నీ యొక్క ఫారెన్ వెబ్సైట్లలో బట్టలు ఇడిచేసి తిరగటోళ్ళ కన్నా దారుణంగా ఉన్నావు కదా నువ్వు. పాపం వాళ్ళు బయటనే ఇడిచేసిండ్రు, నువ్వు బయట తప్ప మొత్తం ఇడిచేసినావు. ఈ మధ్య వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కూడా వచ్చారు అనుకో, అది వేరే విషయం. పరిస్థితులు అంట పరిస్థితులు. నాకున్న పరిస్థితికి దొరికిన ప్రతి ఓడికి షటగోపం పెడితే తిరగాలి నేను. పెడుతున్నా మైడా? అరే మామ, ఈ అమ్మాయికి ఎందుకు ఇంత రోగం అంటావురా? రోగం కాదురా, దూల. దూల దోసో రకాలంట తెలుసా? అందులో ఒకదానికి డాన్సింగ్ అంటే ఇష్టం, ఇంకోదానికి బ్యాటింగ్ అంటే ఇష్టం, ఒకదానికి చాటింగ్ అంటే ఇష్టం, ఇంకోదానికి చీటింగ్ అంటే ఇష్టం. ఇది 4వ టైపు. పొద్దున్న లేచినప్పటి నుంచి ఎవరికో ఒకరికి సూటి పెడతానే ఉంటుంది. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నీ అమ్మ తప్పంట తప్పు. చేసేటి అన్ని లంగా పనులు, తిరిగేటి అన్ని గుడి గోపురాలు. తప్పులేదు గిప్పులేదు,
సప్పుడేక ఆ పైసలన్నీ కొండపోయి ఎవరినానికి ఇచ్చేయి. లేదంటే ఏదైనా ఓల్డేజ్ హోమ్లో కొండపోయి డొనేషన్ అన్నా చేసేయి. ఏంటి? హ్మ్. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తావా ప్లీజ్? నువ్వు పడ్డ కథలన్నీ అరిగించుకోవడానికి నాకు కొంచెం టైం పడుతుంది. అసలే నాది వీక్ మెటబాలిజం. ఏమ్రా? అవును మామ. అమ్మయ్యా. సరే గాని బండిది. నేను బండి తీసుడు కాదక్క, నువ్వే తీయాలే బండి. అదేంటి? ఇన్ని రోజులు వెనకాల కూర్చొని పెద్ద పాన్ ఇండియా సినిమా నడిపినావు కదా, సీన్ రివర్స్ ఇప్పటి నుంచి. నువ్వు నడపాలే, నేను కూర్చోవాలి. ఏంటి? హ్మ్, సరే. ఈడ భోజనాలు ఏమన్నా పెడుతున్నారా? హ్మ్, లేదే. మరి ఇంకేం చూస్తున్నావు? తీ బండి. హ్మ్, ఓకే. ఎప్పుడు ఆడవాళ్ళని వెనకాల కూర్చుని పెట్టుకునే కాదు, అప్పుడప్పుడు ముందాడ కూడా కూర్చోబెట్టుకోవాలి. లేకపోతే మనకు తెలియకుండానే వెనకాల కూర్చుని పెద్ద మల్టీప్లెక్స్ నడిపిస్తారు. అవును మామ. మన సేఫ్టీ కోసమే చెప్తున్నా. అమ్మయ్యా, మొత్తానికి మా ఊరు లైఫ్ సెట్ అయిపోయింది. పోనీ, మనకిదే కరెక్ట్. అరే మామ బాయ్ రా. అరే సరేరా, బాయ్ బాయ్. పేరు గుర్తుంది కదా?